బీపీ పెరగడం వల్ల కూడా చాలా మంది ఈ మధ్య హై బీపీయా లేకపోతే ఏంటి సార్ కిడ్నీస్ కూడా చాలా మందికి ఫెయిల్ అవుతున్న కేసెస్ చూస్తున్నాం. అసలు దానికి ఏంటి రీజన్ ఏంటంటారు? సో కిడ్నీ ఫెయిల్యూర్కి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అంటే మనకున్న కోమార్బిడిటీస్, షుగర్ లాంటిది కంట్రోల్ లేకపోవడం, అంటే చాలా నేను కేటగిరికల్ చెప్తాను. షుగర్ లాంటిది కంట్రోల్ లేకపోవడము, సో దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. బీపీ కంట్రోల్ లేకపోవడము, దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ షుగర్ బీపీయే కాకుండా మనకి ఏంటంటే ఇన్ఫెక్టివ్ కాజెస్ అంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడము, దాన్ని మనం టైంకి అడ్రస్ చేయకపోవడము, ఆ అడ్రస్ చేయకపోవడం వల్ల మనకు అది మెల్లగా కిడ్నీలో కూడా ఇన్ఫెక్షన్ సోకడము, దానివల్ల కిడ్నీలు డ్యామేజ్ అవ్వడము, ఇలాంటిది. రెండోది వచ్చేసి మనకు ఈ మధ్యకాలంలో ఈ జిమ్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ ఎనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవడము అండ్ సప్లిమెంట్స్ తీసుకోవడము. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే చాలా మంది కిడ్నీ ఫెయిల్యూర్తో మనకు వస్తూ ఉంటారు. యూజువల్లీ మనం వే ప్రోటీన్ జనరల్గా వాడుతూ ఉంటారు. సో వే ప్రోటీన్ అంటే ఇట్ ఈస్ గుడ్ ఇన్ ఎ వే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ మజిల్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ద గివెన్ క్వాంటిటీస్ హై ఉంటుంది కాబట్టి వే ప్రోటీన్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ద ప్రాబ్లమ్ ఈజ్ మనకి ఏమవుతుందంటే ద క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ విచ్ యూఆర్ టేకింగ్, ద బ్రాండ్స్, దర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్. బయట మనకు మార్కెట్లో 100 కొద్ది బ్రాండ్స్ ఉంటాయి. I'll give a simple logic. ఒక 50 గ్రాముల వే ప్రోటీన్ ఉత్పత్తి చేయాలి అంటే సుమారుగా 5 నుంచి 6-7 లీటర్ల పాలు అవసరం పడుతుంది. సో మిల్క్ నుంచే వే ప్రోటీన్ తీస్తూ ఉంటారు. సో మనకు ఒక 50 గ్రాములు తీయడానికి 6-7 లీటర్ల పాలు అవసరం పడ్డప్పుడు వాళ్ళు 2000 రూపాయలకు 1500 రూపాయల కేజీ వే ప్రోటీన్ అమ్ముతూ ఉంటారు. సో ఎట్లా కుదురుతుంది ఇది? సో ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికలీ పాసిబుల్. సో డెఫినెట్లీ సమ్ లెవెల్ ఆఫ్ అడల్టరేషన్ హ్యాపెన్స్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ సప్లిమెంట్స్. వే ప్రోటీన్ లేబుల్డ్ గా మంచిదే, కానీ దాంట్లో మనం తీసుకున్న వే ప్రోటీన్ నిజంగా వే ఉందా, ఇంకేమైనా కలుపుతున్నారో వీడియో ఉన్నాం. సో సుమారుగా 40-50 రూపాయలు, 50-60 రూపాయలు లీటర్ పాలు వేసుకున్నా కూడా ఒక 50 గ్రాముల కోసం 6 లీటర్లు పాలు అవసరం పడ్డప్పుడు కేజీకి 1500 రూపాయలకి వాళ్ళు ఎట్లా ఇస్తారు అనేది వన్ విచ్ వీ హ్యావ్ టు క్వశ్చన్. అలాంగ్ విత్ దట్ లాట్ ఆఫ్ అనబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటారు. యూజువల్ ఏంటంటే అనబాలిక్ స్టెరాయిడ్స్ ఆర్ సంథింగ్ టెస్టోస్టెరాన్ డెరివేటివ్స్ లో ఉంటాయి. అవి ఏమంటే మనకు డిలేడ్ ప్యూబర్టీ ఉన్నప్పుడు కానీ కొన్ని మజిల్ వేస్టింగ్ సిండ్రోమ్స్ ఉంటాయి, వాళ్ళ కోసం మజిల్ బిల్డప్ కోసం మనం ఇస్తూ ఉంటాం. ఇవి కూడా ఏంటంటే క్రాస్ వేలో ఆఫ్ లేబుల్ గా మజిల్ జల్దీ పంపింగ్ మజిల్ బిల్డప్ చేయడానికి అని చెప్పేసి అన్డిజైర్డ్ డోసెస్ లో తీసుకోవడము, దానివల్ల ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ కావడము, అండ్ దాంతో పాటు లాట్ ఆఫ్ అదర్ సప్లిమెంట్స్ ఆల్సో పీపుల్ ట్రై అండ్ టేక్. సో మన దగ్గరికి ప్రోటీన్ అంటే కిడ్నీలో నుంచి ప్రోటీన్ లీక్ అవడము, డైరెక్ట్ గా కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ మీద ల్యాండ్ అయిపోయి జిమ్ చేసే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ప్రోడక్ట్ విచ్ ఆర్ ట్రైంగ్ టు టేక్, ఇట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ విచ్ ఆర్ ట్రైంగ్ టు టేక్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ కూడా షుడ్ అడ్రస్ ఇట్ ఇన్ డిఫరెంట్ వే, బికాస్ ఆఫ్ లేబుల్ చాలా బ్రాండ్స్, 100 కొద్ది బ్రాండ్స్ ఉంటాయి. అండ్ మన జిమ్ లో కూడా బయట డబ్బులు పెట్టి ఉంటాయి. సో వాట్ క్వాలిటీ దే ఆర్ వాళ్ళు ఇది చేస్తున్నట్టు ప్రతి ఒక్క జిమ్ కి వెళ్తే జిమ్ చేయగానే ప్రోటీన్ అవసరం బాడీకి అని చెప్తూ ఉంటారు. డెఫినెట్లీ 1 గ్రామ్ పర్ కేజీ బాడీ వెయిట్ ప్రకారంగా ప్రోటీన్ అవసరం బాడీకి, కానీ మనం తీసుకుంటున్న ప్రోటీన్ ఎంత ప్యూర్ గా ఉంది ఈజ్ మోర్ ఇంపార్టెంట్. న్యాచురల్ గా ఏ ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు జిమ్ కి వెళ్ళే వాళ్ళకి మనం ఆ ప్రోటీన్ వద్దు, ఇది కాదు వే ఆఫ్ అని చెప్తున్నాం కదా, దానికి న్యాచురల్ గా మీరైతే ఏ సజెషన్ చేస్తారు? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఎగ్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. రెగ్యులర్ ఎగ్ వైట్ ఈస్ అ గుడ్ సోర్స్ ఆఫ్, a single egg will have at least around 6 grams of protein. Okay. Lean protein can be derived from chicken breast, chicken lonchi, and you can have it from fish. Fish has got a good source. వెజిటేరియన్ సోర్స్ చూసుకుంటే పన్నీర్, అగైన్ మనం పన్నీర్ కూడా చాలా అడల్టరేటెడ్ పన్నీర్ మధ్య వింటూ ఉన్నాం. అండ్ మష్రూమ్స్, చిక్ పీస్ అంటే శనగలు ఉంటాయి కదా అవి, దిస్ ఆర్ ఆల్ గుడ్ సోర్స్ ఆఫ్ మనకు ఈ సోయా అంటారు, మీల్ మేకర్, ఇవన్నీ కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అండ్ అన్ యావరేజ్ ఇండియన్ ఇఫ్ యూ థింక్ యూఆర్ వేయింగ్ అరౌండ్ 70 kgs or 65 kgs, ఎవ్రీ మీల్ కి మనం ఒక 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటట్టుగా చూసుకుంటే దట్ ఈస్. మామూలుగా మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో యూరినల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లాంగ్ స్టాండింగ్ రికరెంట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, ఎగ్జిస్టింగ్ డయాబెటీస్ లాంటిది ఉండడము, సో దాన్ని మనం అడ్రస్ చేయకపోవడం, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ అడ్రస్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా కిడ్నీస్ కూడా సోకి పైలోనెఫ్రైటిస్ అంటారు. ఎప్పుడైతే కిడ్నీ కూడా ఆ ఇన్ఫెక్షన్ కి గురవుతుందో దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటారు. కిడ్నీ కూడా మెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దాని వల్ల యూరిన్ ట్రాక్ వల్ల కూడా ఇది అవుతుంది సార్. అసలు యూరిన్ ట్రాక్ రిట్రోగ్రేడ్ ఇన్ఫెక్షన్ అంటే మన కిడ్నీ నుంచి యూరిన్ ఫిల్టర్ బ్లాడర్ లోకి వస్తుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ పైకి రిట్రోగ్రేడ్ గా పైకి వెళ్ళి కిడ్నీని కూడా డ్యామేజ్ చేసే అవకాశం. సార్ మనకి సింటమ్స్ ఎలా తెలుస్తాయి? చాలా మందికి సడన్ గా ఇప్పటిదాకా బాగున్న వాళ్ళకి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ అవసరం పడే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అసలు మనకి ముందు సింటమ్స్ ఏం తెలుస్తాయి? అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జనరల్ గా ఫెటిగబిలిటీ, అండ్ రెండోది కాళ్ళ వాపులు రావడము, మొహంలో వాపులు రావడము, మూడోది వచ్చేసి ఈజీ దీంతో పాటు కొందరికి ఏంటంటే ఆలిగ్యూరియా అంటే యూరిన్ పోసే క్రమంగా తగ్గడము. ఓకేనా, యూరిన్ పోస్తున్నప్పుడు ఎక్కువగా నురుగు వస్తుంది అంటారు, ప్రోటీన్ లీకేజ్ ఎక్కువ యూరిన్ లో ఎక్కువ నురుగు వస్తూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డ్యామేజ్ ఫస్ట్ ఫౌల్ స్మెల్లింగ్,
అంటే యూరిన్ పోసినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది, లేదంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు యూరిన్ పోసినప్పుడు మంట వస్తూ ఉంటుంది. ఓకేనా, కలర్ ఆఫ్ ద యూరిన్, సింపుల్ థింగ్ ఇస్ కలర్ ఆఫ్ ద యూరిన్ మారుతుంది. రాత్రి కూడా ఎక్కువ యూరిన్ లేస్తున్నాము అంటే సంథింగ్ ఈజ్ అబ్నార్మల్. మామూలుగా మనమేమనుకుంటామంటే యూరిన్ చేంజెస్, కానీ అలా మనకి యూరినల్ బర్నింగ్స్ వచ్చినప్పుడు అంటే మనం సగం టేకింగ్ ఆఫ్ వాటర్, మనం లెస్ వాటర్ తీసుకుంటే ఆ ఫీల్ వస్తుంది. 90% ఆఫ్ ద టైం మనం డిహైడ్రేషన్ అంటే నీరు సరిగా తీసుకోకపోవడం వల్ల యూరిన్ లో మంట వస్తుంది. బట్ నీళ్లు సరిగా తీసుకుంటున్నా యూరిన్ పోసిన ప్రతిసారి మంట వస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ డిహైడ్రేషన్, దర్ ఈస్ సంథింగ్ ఎల్స్, మైట్ బి, కుడ్ బి ఇన్ఫెక్షన్.